ఇదే ఆ సిరిపురం లచ్చం మిల్లు. అన్నా అన్నా, ఇంట్లో ఎవరు లేరా? అవా అవా, ఎవరయ్యా? ఏమవ్వా బాగున్నావా? నేను బాగున్నాను. మీరెవరయ్యా? పొలంలో ఎవరు లేరు, ఖాళీగా ఉంది. ఏళ్ళ అయిపోయి 5 ఏళ్ళయింది. ఉన్న ఒక్క కొడుకు నడవలేడు. ఈ ముసలి పేనమే ఏదో తిరుగుతాంది. నువ్వెవరయ్యా? నీకు రాజశేఖరం గారు తెలుసా? తెలియకే నాయనా, దేవుళ్ళంటి మనిషి, నాకు అన్నలాంటోడు. ఆయన కాస్త అంతా ఎంత కాదు, కనిపించినంత దూరం ఆయన పొలమే. మొత్తం దానం చేసి వెళ్ళిపోయాడు. నీ దగ్గర ఆయన ఫోటో ఉందా? ఉందయ్యా. వెళ్ళి తీసుకో. అట్టాగే. ఏం చూడు. ఎందయ్యా? ఇదెవరావా? అది నేనేనయ్యా. ఇటు పక్కన అది మా బంధువుల అమ్మాయి. తోటలో పని చేస్తున్నాం. ఊరు చూడడానికి వచ్చిన తెల్లదారులు తీసిచ్చిన ఫోటో. ఈ రేకేంటి? అది రేక్ కాదయ్యా, రాగి పట్ట. రాజశేఖరమయ్యా బహుమానంగా ఇచ్చిన పట్ట. ఏంటవా, ఏం కనబడటం లేదు? ఊరికే చూస్తే కనపడదు. ఇదిగో కూసింత సున్నం ఎత్తాను, దాని మీద పూసావంటే బాగా కనపడతాయి. రాజశేఖరం అనే నేను సిరిపురం లక్ష్మమ్మకి. అవా, ఏంటయ్యా? ఈ ఫోటో నాకు కావాలవా? తీసుకో అయ్యా, తీసుకో. ఈ పట్టా కూడా నాకు కావాలవా? లేదయ్యా, ఈ పట్ట మాత్రం ఈయన. డబ్బులు ఇస్తానవా? డబ్బే ఉన్న పోయేప్పుడు తీసుకుపోతావా? ఇదేనయ్యా నా బెడ్కి ఆధారం. నాకు కావాలవా? ఇవ్వనయ్యా. ఇవ్వమంటుంటే అది మాత్రం అడక్కయ్యా. అన్నా. నేనే ఈయను. లేపేద్దామా? సరేవా, దాహంగా ఉంది, నీళ్లు పట్టరా. ఇదిగో తెత్తాను, తెత్తాను. అరే, నీ ఇల్లు అడిగాడు ఏమైపోయాడు? ఏమయ్యా? ఓ నాయనో, నా పట్టా ఎత్తుకుపోతున్నాడు. ఒరే దొంగ సచ్చునాడా, ఇలా ఎంతమందిని ముంచావురా? నిన్ను అమ్మోరు ఎత్తుకుపోను. They are very, very important customers. You must take care. అక్క, తనే నా కార్తికాదేవి. ఎన్ కార్తికాదేవి. నేమ్ బ్యాడ్జ్ లో ఇనిషియల్. ఎలా ఉంది నా క్యాండిడేట్? నైస్. పేరు అడ్రస్ చెప్పండి. నీకు తెలీదా? ఐడి కార్డు ఉందా? అంటే ఏంటి? రేషన్ కార్డు ఉందా? పెళ్లికి ముందే అలా తొందరపడితే ఎలా? అవన్నీ తర్వాతే. ఇంకా చేయాల్సిన పనులు ఎన్నున్నాయి. పోజివు. ఒక్క నిమిషం. ఇప్పుడు చూడొస్తాయి. ముందు కళ్ళు దల్తీ. రే అద్దాలు తీరా, చెప్తోందిగా. చెప్పింది నీకు. నిన్నంటరా? కాయా పండ. పోవయ్యా. డన్. నీకు బిల్డప్ మరీ ఎక్కువైపోయింది. అందరూ ఇవాళ ఒక్కరోజైనా స్నానం చేయండి, మనం పెళ్లి చూపులకు వెళ్ళాలి. ఇప్పుడు ఎలా ఒప్పుకోరో నేను చూస్తా. మొహం మీద ఒక్కటిస్తా. ఏంటే డన్నా? గతి. అరుణాచలం ఏంటి నాన్న? కలిపేసేరా. ఓకే నాన్న. తలుపు మూస్తావా? ఏంటి నాన్న, సౌండే లేదు? బాగున్నావా? ఉండరా, ఇప్పుడే కదా వచ్చాం. రే పెద్దోడా, జంకైనా తెచ్చివే. తొలపండి బాగా తొలపండి. వచ్చి కూర్చోండి. వాడు టీ కూడా ఇవ్వడు, మీరే వెళ్ళి టీ పెట్టి తీసుకురండి. వెళ్ళండి. వాడు కూడా కలిపి తీసుకురండి, లేదంటే అలుగుతాడు. ఏంటి అలా చూస్తున్నావు? పిల్లలు అడగడానికి వచ్చాం. వెళ్ళి మీ అమ్మాయిని రమ్మను. ఏంటన్నయ్య, పిల్లలిద్దరూ పెద్దవాళ్ళయ్యారు, ఇంకా అదే తలుచుకుంటున్నారా? నీ కొడుకుని చూస్తూనే నాకు నచ్చట్లేదు. కానీ మా అందరికి మీ అమ్మాయి నచ్చిందే. వెళ్ళి మా కోడలను రమ్మను. నీ కోడలు కాదు, నా కూతురు. రెండూ ఒకటేరా, రమ్మను. తను వచ్చి చెప్తే ఓకేనా? చెప్పమను ముందు. కార్తికా, కార్తికా. అదిగో తనే నా కోడలు. కార్తిక, నువ్వు చెప్పమ్మా. మా వాడంటే నీకిష్టమేగా? మీ నాన్న చూసి భయపడకు, ధైర్యంగా చెప్పు. నన్ను క్షమించండి మావయ్య. నాన్న మాట కాదని నేనే పని చేయను. పైగా మీ అబ్బాయి అంటే నాకు ఇష్టం లేదు. ఎలా బెదిరించాడు చూసారా? విన్నారా?
లేవండ్రా లేవండి. సంబంధం మాట్లాడడానికి వచ్చారట. పోడే. ఏంటన్నయ్య ముందుగా మాట్లాడుకోవద్దు. ఏయ్, ఆ పళ్ళాన్ని తీసుకెళ్ళమను. అవును, మొన్న కొడుకు టీ స్టాల్ పెట్టి టార్చర్ పెట్టాడు. ఈ రోజు తండ్రి పెళ్లి మాటలకి వచ్చేశారు. వీళ్ళకి ఇంతకంటే పనేం లేదా? ఏయ్, నువ్వు మాట్లాడుకో, లోపలికి వెళ్ళు. అయినా మన అమ్మాయిని ఇవ్వమని చెప్తున్నాం కదా, మరి ఎందుకు అనవసరంగా ఇంటి వరకు రావడం? కాస్తైనా సిగ్గులేదా? ఏంటి? మా మధ్య 100 విషయాలుంటాయి. ఈ రోజు కొట్టుకుంటాం, రేపు తిట్టుకుంటాం. ఎంత కాదనుకున్నా వాడు నా ఫ్రెండే. నువ్వు మా మధ్యకి రాకూడదు. వెళ్ళవే, లోపలికి వెళ్ళు. న్యాయంగా ఉందా? ఏంటమ్మా సార్ అంతా క్యాష్ గా ఇస్తారా లేక డబ్బులుగా ఇస్తారా సార్? అంతా ఒకటే బాబు. ఏంట్రా ఎవరు లేనింట్లో ఏం చేస్తున్నారు? ఏంటి ఎవ్వరు లేరా? ఆ తిరణాల కళ్ళద్దాలు తీసేసి చూడవయ్యా. ఇంటి వానరు బయట నుంచున్నాడు, వాడికి చెప్పకుండా కొలతలేంట్రా? ఎవరా ఇంటి ఓనరు? వానరు రా. వస్తున్నాడు రా స్లో మోషన్. ఎవరయ్యా మా ఇంటిని కొనడానికి వచ్చింది? నేనే. నీకు విషయం తెలీదా? నేను సంతకం పెట్టాలి, అప్పుడే చెల్లుతుంది. మేము ఈ ఇల్లు అమ్మాలనుకోవడం నిజమే, కానీ నీకు మాత్రం అమ్మా వెళ్ళిపో. రేయ్, నీకెన్నిసార్లు చెప్పినా వినవా? చిన్నడా, ఏంటిది బావా బామర్దులు పిలిచినట్టు రారా పోరా అంటున్నావు? నేను నీకు అన్నరా దాయాదు. ఎవడరా దాయదు? అర్థం లేని పిచ్చివాగుడు వాగితే పళ్ళు రాలుతాయి. రాసుకెళ్ళి గొడవలు ఎందుకు లేని ఊరుకుంటుంటే పితలాటకం చేస్తున్నావా? ఎవరు బతుకుండగానే చచ్చిపోయినట్టు ఊరినే మోసం చేసిన నీదేనయ్యా పెత్తలాటకం. నన్ను అంటున్నాడు ఈయన. తాతయ్య, రేయ్ ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నావు? తొక్కి నారదీస్తాను, జాగ్రత్త. మర్యాదగా వెళ్ళిపో. పోరా పోరా. ఏంటిది ఇలా మాటి మాటిగా వచ్చి గొడవ చేస్తున్నావు ఏంటి? ఆ రోజు అంత తిట్టడానికి బుద్ధి రాలేదా? ఆయన అంత మర్యాదగా మాట్లాడుతుంటే గొడవ చేస్తున్నాడు అంటారేంటి? న్యాయం అడిగితే తప్ప? 50 రూపాయలు ఇచ్చి మగాళ్ల చెప్పులు కొనుక్కునే గతి లేక ఆడాళ్ల చెప్పులు వేసుకొచ్చావు. నువ్వు న్యాయం గురించి మాట్లాడుతున్నావు. మనవన్ అంటున్నావే, మేమెలా నమ్మాలి? ఆధారం ఉందా? నేను ఆధారం లేకుండా వస్తానా బాబాయ్? పోలీస్ స్టేషన్ రా చూపిస్తా, కోర్టు రా చూపిస్తా, లేదా నలుగురు పెద్ద మనుషులు పిల్లలు సభలో చూపిస్తాను. ఇక్కడ చూపించడం కుదరదు. హలో బాసు, ఇలా రా. ఈ ఇంట్లో లిటిగేషన్ ఉంది, నువ్వు బయలుదేరు. లిటికేషనా? అలాంటిదేం లేదే. లిటిగేషన్ వచ్చి లిటిగేషన్ ఉందని చెప్తుంటే వినవా? మురళి, నీ డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేశానయ్యా. లిటిగేషన్ ఉంది. బాబు సార్, మీ గొడవలు తీర్చుకుని రండి, అప్పుడు చూద్దాం. సార్ ప్రాబ్లం లేదు సార్. ఆగండి సార్, ప్లీజ్ సార్. ఆగండ్రా. ఏరా పెద్ద మనిషి, నేను ఎక్కడున్నాను? పైకి తూగుతున్నావేంటి? కొడతావా? కొడతావా? కొట్రా చూద్దాం, కొట్రా చూద్దాం. అన్నా నువ్వు రా అన్నా, మనల్ని ఎదిరించి వీడి ఇల్లు ఎలా అమ్ముతాడో చూద్దాం. పదండ్రా పదండ్రా. ఏడ్చాడు, అదేం కాదు, చూసుకుందాం. ఇప్పుడు ఎందుకు తాతయ్య నువ్వు ఫీల్ అవుతున్నావు? మన కుటుంబం మంచి కోసమే కదా నేను నటించాను. నేను పితలాటకం చేశానంటూ ఆ మాట ఒక మంచోడని ఉంటే ఆలోచించాలి. వాడు ఎందుకు పనికిరాని ఎదవా? వాడి మాటలు పట్టించుకోవు తాతయ్య. కావాలని గొడవ పెట్టుకోవాలని చూస్తున్నాడు. వాడో మనమో తేల్చుకుందాం. వద్దు, గొడవలవి మనకు వద్దయ్యా. చట్ట ప్రకారమే మనం వెళ్దాం. నువ్వు కోర్టులో కేసు ఫైల్ చేయి. కోర్టులో కేసేయాలా? తాతయ్య, తీర్పు రావడానికి 10-15 ఏళ్ళు అవుతుంది. ఎలా సెటిల్ అవ్వాలి? ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి? వాడికే మనుషులున్నారా? మనకి లేరా? బావా, ఆ రోజే చెప్దాం అనుకున్నాను, జనంలో చెప్పలేకపోయాను. ఈ ఏకాంబరం మాట వినేది మన మాదాల కృష్ణమూర్తి ఒక్కడికే. మన సుబ్బరాజు మేనల్లుడు. నీకు కూడా బావవరసరా? ఆ మాదాల కృష్ణమూర్తిని కలిసి నా 5 లక్షలు నాకు ఇచ్చే బ్రో, ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోతాను. ఎరా, ఇక్కడ ఇంత పెద్ద గొడవ జరుగుతుంటే ఆఫ్టర్ ఆల్ 5 లక్షలు అడుగుతావేంటి? ఇప్పుడే వెళ్తున్నావు, కృష్ణమూర్తిని కలుస్తున్నావు, ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నావు, డబ్బులు తెచ్చుకుంటున్నావు. ఏంటి డన్నే కదా? నేను డన్ అయితే డన్నే, పద. వాడొక అనాకాని వెదవ. నలుగురితో పంచాయతీ పెట్టించి బొర్ర మీద లాక్ కొట్టి రాయించుకోకుండా కోర్టుకి వెళ్తారంట. కోర్టుకి ఉండండి, నేను మాట్లాడతాను. ఏకాంబరం, నేను కృష్ణమూర్తి మాట్లాడుతున్నాను. సర్లే, ఓకే. మురళి, ఎల్లుండి పొద్దున్నే ఉయ్యూరు పంచాయతీకి వస్తానని చెప్పాడు. అక్కడే మాట్లాడి సెటిల్ చేసేసుకుందాం. పంచాయతా? కోర్టు చుట్టూ తిరగడం కంటే పంచాయతీ బెటర్ మురళి. 10 మంది ముందు మాట్లాడి రాయించుకుంటే వాడు ఎక్కడికి పోతాడు. మీరు ఓ పని చేయండి, మీ తరపున మాట్లాడడానికి 10 మందిని రెడీ చేసుకోండి. కాస్త గట్టిగా మాట్లాడే వాళ్ళని తీసుకురండి. పెద్ద మనుషులుగా నేను 5 రెడీ చేస్తాను, సరేనా? సరే బావా, పంచాయతీ పెట్టేద్దాం. మురళి, ఓ పెగ్గు. మేము ఆ టైప్ కాదు బావా. ఓకే మురళి, ఓకే ఓకే. పదా, రేపు వస్తాను. సరే. ఎరా, మందు బాటిల్ వేస్ట్ చేసావు. నీకు
పార్ట్నర్ ఈడెవరో గుర్తుపట్టావా? గుర్తుకొచ్చాడు ఆడవాళ్ళ చెప్పులు. ఏంట్రా అలా చూస్తున్నారు? కొడతారా? కొట్టండి చూద్దాం. కొట్టండి చూద్దాం. కొట్టండి తమ్ముళ్ళు, ఎందుకు ఆపేశారు? చాలేదు, కొట్టండి. బోరు కొడుతుంది. ఆడు నీతిమంతుడని ఆడి తరపున మాట్లాడడానికి వచ్చాను. నన్ను చెప్పుతో కొట్టుకోవాలి. మనిషైనా వాడు, మనిషా వాడు. గట్టిగా అరిచి గోల్ చేయడానికి 10 మందిని తీసుకురా, మనిషికి 1000 రూపాయలు హైదరాబాద్ బిర్యానీ పెట్టిస్తానని చెప్పి 300 ఇచ్చిపోయాడు. చెత్త ఎదవా వాడు. వీడికి అందుకు మండి. పార్ట్నర్, తోలొలిచిన బుద్ధి మారలేదు చూసావా? ఈయన మన సైడ్కి లాక్కుందామా? ఊ అని ఒక్క మాటను నీ పక్కకి జంప్ చేస్తా. తమ్ముడు తెలివైన వాడు ఊ అనేశాడు. అన్నట్టు గొడవలో బాటిల్ పగిలిపోయింది. ఓ క్వార్టర్ ఇప్పించావంటే. ఏమయ్యా మా సైడ్కి వచ్చేసావు? క్వార్టర్ అంటే క్వార్టర్. ఏంటి తమ్ముడు ఈ బాటిల్ ఇలియాన నడుములా ఉంది? లోపల ఉన్న సరుకు సన్నీ లియోన్లా ఉంటుంది. అన్నా, రేపు ఉయ్యూరులో వాళ్ళకి మనకి పంచాయతీ ఉందన్నా. వాడు కామెడీ పీస్. వాడి గురించి నువ్వెందుకు భయపడతావు? ఏదేమైనా న్యాయం మన పక్కనే కదా ఉంది. పంచాయతీలో మాట్లాడడానికి మన ఊళ్ళో బోల్డ్ మంది ఉన్నారు. వెళ్లి వాళ్ళని బుక్ చేద్దాం. ఒరే దీన్ని లోపల పెట్టు. దీన్ని దాచే పండగ తాగుదాం. రండి. ఏమన్నా మగాళ్ళ చెప్పులోకేనా? కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, అడ్జస్ట్ చేసుకో. అదేం లేదు తమ్ముడు, అదిరిపోతున్నాయి. అదంతా ఓకే. పంచాయతీ మాట్లాడే ఇల్లు ఎక్కడ? అదిగో ఎదురుగా కనిపిస్తుంది, అదే సౌండ్ పార్టీ ఇల్లు. మనిషి ఎలాంటోడు? బాగా మాట్లాడతాడా? బాగా మాట్లాడతాడా? అతను కనుక చదువుకునుంటే అతనే హైకోర్టు జడ్జి. జడ్జి గారు, సార్ జడ్జి గారు. ఏంటి మెసరాడు వచ్చాడు? ఏమిట్రా? ఎల్లుండి ఉయ్యూరులో ఒక పంచాయతీ అన్నా, నువ్వు మా తరపున వచ్చి మాట్లాడాలి. సారీ తమ్ముడు, ఇప్పుడే ఏకాంబరం మనుషులు 1000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చిపోయారు. ఆ డబ్బుతో రంగేసుకుంటున్నాను. అన్నా 1000 రూపాయలంటే ముష్టి డబ్బు. వాడిని వదిలే, వీళ్ళ దగ్గర 2000 ఇప్పిస్తాను. అడ్వాన్స్ తీసుకుంటే నేను మాట తప్పను, మడం తిప్పను. ఎలాండి పంచాయతీలో కలుసుకుందాం. ఒక మాటల మాంత్రికుడిని మిస్ అయినట్టున్నావు. ఏంటన్నా? ఆడిని వదిలే తమ్ముడు, ఆడో పిచ్చి ఎదవా. ఆడికి అసలు మాట్లాడమే రాదు. వాడు మోహను. ఇలా చూడు, కరెక్ట్ మనిషిని చూపించు, లేదంటే మేము మాట్లాడే మాటలకి నీకు తూట్లు పడిపోతాయి. అయ్యో తమ్ముడు, వాడిని వదిలేయండి. ఇలాంటి వాళ్ళు 1000 మంది ఉన్నారు. నేను తీసుకెళ్తాను కదా, రండి. నమస్కారం అన్నా. ఎల్లుండి ఉయ్యూరులో ఒక పంచాయతీ, ఒక చిన్న ఇంటి విషయం. మీరే మన వాళ్ళ తరపున మాట్లాడి తేల్చాలి. అలాగే పోనివరా, అవతల వాళ్ళు ఎలా వస్తారో అడుగుదాం. ఎల్లుండి జరగబోయే ఉయ్యూరు పంచాయతీకి మీరు ఎలా రాబోతున్నారా? అలాగా, సరే నేను చూసుకుంటానులే. చూడు బాబు, మాకొచ్చిన రిపోర్ట్స్ ప్రకారం అవతల వాళ్ళు వెపన్స్ తీసుకొస్తున్నారని తెలిసింది. మనం కూడా ఏమన్నా ఆయుధాలు యూజ్ చేద్దామా? ఆయుధాలు ఏమొద్దన్నా, మా తాతయ్యకి నచ్చదు. అహింసా మార్గంలోనే వెళ్దాం. సరే వదిలే, మరి ఏదైనా రెడీ చేసుకుంటాం. అలాగే మా ఆవిడ చేతికి ఓ 30,000 ఇచ్చి మా ముగ్గురిని బుక్ చేసుకుని వెళ్ళండి. ఏంటి 30,000? ఏమిటయ్యా అలా నోళ్లు తెరిచారు? మా ఆయన ఏమైనా దేశ సేవ చేస్తున్నాడా? ఇలా వచ్చి రా అనగానే రావడానికి ఆయన లెవెలే వేరు. 70,000 మొఖాన్ని కొట్టేసి మేడం బుక్ చేసుకోవడం బెటర్. నీ టేస్ట్ ఏంటో ఇంత నీచంగా ఉంది? అరే పంచాయతీ కోసం స్ట్రాంగ్ గా మాట్లాడుతుంది కదా బాబు. మా అన్నదమ్ములు ముగ్గురు మాట్లాడటం మొదలెడితే అలాగేలాగుండదు. రచ్చ రంబోలయ్యే. అట్టాగే అన్న. యుద్ధ రంగంలో కలుసుకుందాం.